విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు వచ్చింది, దాని ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, వాటి యొక్క తేదీలు ఏమిటి, అలాగే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, చంద్రుడు మగా నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘమాసం అంటారు. మగం అంటే యజ్ఞం, ఆగం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలని నశింపచేసేది. దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో, ఉత్తరాయణంలో మాఘమాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ప్రప్రథంగా స్నానం, పురాణ పఠనం, జపం, తర్పణం, హోమం చేయాలి. మాఘంలో మాఘ పురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయి. పుణ్యనది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయడం వల్ల శరీరానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసుకు శాంతిని కలిగి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. స్నాన విధి అంటే పుణ్యనదికి వెళ్ళి నదీ దేవతకు నమస్కరించి షాంపూలు, సబ్బులు వాడకుండా 3 మునకలతో స్నానం ఆచరించి దేవతలు, పితృదేవతలకు తర్పణాలు వదిలి తమకు ఇష్టమైన దైవాలను తలుచుకొని నమస్కారం చేసి రావడం. ఎవరైతే మాఘమాసంలో పుణ్యస్నానం కానీ, అది వీలు కాకపోతే నిత్యం ఇంటి వద్ద దైవస్మరణ చేసి స్నానం ఆచరిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని మాఘపురాణం చెబుతుంది. ఉత్తరాయణంలో ముఖ్యమైన పండగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసంలో వసంత పంచమి, రథసప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సూర్య భగవానుతో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడటంతో శివుడికి కూడా అత్యంత కీలకం ఈ మాసం. 2026 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం హేమంత ఋతువు దక్షిణాయనం మాఘమాసం అనేది 2026 సంవత్సరం జనవరి 19 సోమవారం రోజు మాఘశుద్ధ పాఠ్యమే తిథితో ఈ మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. జనవరి 19న ఈ మాఘమాసం అనేది ప్రారంభమై 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మాఘ బహుళ అమావాస్య తిథితో ఈ మాఘమాసం అనేది పూర్తవుతుంది. ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం జనవరి 20 మంగళవారం రోజు, ఈరోజు మాఘ శుక్ల విద్యా తిథి. ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. ఈరోజు బెల్లం, ఉప్పు దానం చేస్తే మంచిదని మాఘపురాణం చెబుతుంది. జనవరి 22 గురువారం. ఈరోజు మాఘశుద్ధ చవితి తిథి. ఈరోజు ఉమా పూజ చేస్తారు. ఈరోజు నువ్వులు దానం చేస్తే ఎంతో పుణ్యం. జనవరి 23 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి పంచమి తిథి. ఈరోజు విశేషంగా శ్రీ పంచమి అంటే వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తే ఎంతో మంచిది. ఈరోజు విశేషంగా సరస్వతి పూజను నిర్వహిస్తారు. జనవరి 25 ఆదివారం. ఈరోజు సప్తమి తిథి. ఈరోజు విశేషంగా మాఘశుద్ధ సప్తమి తిథి కాబట్టి దీన్ని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు సూర్య జయంతి. సూర్య భగవాన్ని పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. జనవరి 26 సోమవారం. మాఘశుద్ధ అష్టమి తిథి. ఈరోజు నదీ స్నానం ఆచరించి భీష్మునికి తర్పణాలు వదులుతారు. భీష్మాష్టమిగా జరుపుకుంటారు. జనవరి 29 గురువారం. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి. దీన్ని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెప్పుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. భీష్మ ఏకాదశి రోజు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు. ఇది అత్యంత విశిష్టమైనది. 2026 సంవత్సరం ఫిబ్రవరి 1 ఆదివారం. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి తిథి. దీన్ని మాఘ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇది అత్యంత విశిష్టమై
కలిగిన పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజు సతీదేవి జన్మించినట్లుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఫిబ్రవరి 13 శుక్రవారం. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి. దీన్ని విజయ ఏకాదశిగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 15 ఈరోజు ఆదివారం. ఈరోజు మాఘ బహుళ త్రయోదశి తిథి. ఈరోజు విశేషంగా మహాశివరాత్రి. ఈరోజు లింగోద్భవ కాలం అని శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు. ఫిబ్రవరి 17 మంగళవారం. ఈరోజు మాఘ బహుళ అమావాస్య. ఈరోజు పితృతర్పణాలకు చాలా విశేషమైనదిగా చెప్పుకుంటారండి. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీన్నే తిల చతుర్థి అంటారు. దీన్ని కుందు చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను ఈరోజు తింటారు. నువ్వులతో లడ్డూలు చేసి ఈరోజు పంచిపెడతారండి. ఈ మాసంలో నువ్వులను దానం ఇయ్యడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదండి మాఘమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ముఖ్యమైన పండుగలు గురించి ఈ వీడియోలో మీకు తెలియజేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.